ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 20,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. మరి ఆ శుభవార్త ఏంటి? ఈ యొక్క 20,000 రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో ఏ రోజున ఏ టైంకి జమ చేయడం జరుగుతుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో అయింది. అప్పుడే సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదని చెప్పేసి మనమైతే అనలేము. ఎందుకంటే వాళ్ళకు 5 ఏళ్ళు టైం అయితే ఉంటుంది. ఆ 5 ఏళ్లలో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్లు చేయాలి. పూర్తిగా 100% అమలు చేయకపోయినా సరే మాకు ఇష్టం టైం చేయాలి. అయితే కొన్ని పథకాలు మాత్రం ప్రతి సంవత్సరం లబ్ధి చేకూర్చాలి, లేదంటే ఇబ్బందులు. అలాంటి వాటిలో ఒకటైనదే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులను రైతులకు ఇవ్వబోతుంది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి సంవత్సరం రైతులకు 20,000 చొప్పున ఇస్తామని సూపర్ 6 పథకాల్లో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు దీన్ని అమలు చేయలేదు. డిసెంబర్ నెల కూడా వచ్చేస్తుంది. ఇక అమలు చేశారో అనే డౌట్ రైతులకు అయితే మొదలైంది. ఖరీఫ్ సీజన్లో కూడా వచ్చేసింది. ఇక దీనిపై శాసన మండలాల్లో సభ్యులు ప్రశ్నించగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి సంవత్సరం రైతులకు 20,000 రూపాయల చొప్పున ఇస్తామన్న ఆయన మొన్నటి బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. వాటిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇస్తామని తెలిపింది. అంటే 2025 మార్చి 31వ తారీఖుతో సంవత్సరం ముగుస్తుంది. ఆలోగా అర్హులైన ప్రతి రైతుకు 14,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం ఇచ్చి తీరుతుందని చెప్పడం జరిగింది. ఏపీలో మొత్తం 4,14,00,000 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇస్తామని మంత్రి తెలిపారు. ఆ విధంగా ఇవ్వాలంటే మొత్తం 5,796 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంది. కానీ మంత్రి చెప్పిన ప్రకారం 4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ లెక్కలో కొంత తేడా ఉందని స్పష్టమవుతుంది. అది ఉంటే మాత్రం స్వయంగా చెప్పారు కాబట్టి మనమైతే నమ్మొచ్చు. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ వస్తుందని తేలిపోయింది. మరో కీలక పథకం సంగతి కూడా తేలే. ప్రభుత్వం తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారు. కానీ ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడలేదు. ఇది కూడా తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన పథకమే. దీన్ని నమ్మి ప్రజలు తన పిల్లల్ని అప్పులు చదివిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మార్చి 31, 2025 నాటికి ఈ మనీ ఇవ్వకపోతే అప్పులు చదివిస్తున్న పిల్లలు కూడా ఇప్పుడు ప్రభుత్వం మార్చి 31, 2025 నాటికి ఈ మనీ ఇవ్వకపోతే అప్పుల భారం కూడా పడుతున్నారు. ప్రభుత్వం దీన్ని కూడా గమనించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో చూశారు కదా వ్యూవర్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేయబోతున్నారు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.